హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, మనం ఎలా ఆలోచిస్తే మన బ్రెయిన్లో అలాంటి రసాయనిక చర్యలు, అలాంటి ఫ్లూయిడ్స్ రిలీజ్ అవుతూ, అది రిలీజ్ అయిన దాన్ని బట్టి మన బాడీ రియాక్ట్ అవుతూ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ చాలా రకాల కొత్త కొత్త ప్రోగ్రాములు వచ్చినాయి అన్నమాట. అలా తగ్గిస్తాం, ఇలా తగ్గిస్తాం, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అని, రకరకాల ఎన్ఎల్పి ప్రోగ్రామ్స్ అని, మేనిఫెస్టింగ్ అని, ఇట్లా రకరకాలుగా ప్రోగ్రాంలు వచ్చినాయి. అవన్నీ కూడా జరిగేది ఏంటంటే, మన మైండ్లో ఉన్న ఫ్లూయిడ్స్ని చేంజ్ చేయటం ఆలోచన విధానం ద్వారా. ఎందుకంటే మనకు నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు మనం ఏది చేయాలనుకున్నా కానీ నెగిటివ్గా మనకు అనిపిస్తూ, మన బాడీలో కూడా, మన బ్రెయిన్లో కూడా నెగిటివ్ ఫ్లూయిడ్స్ రిలీజ్ అయ్యి మనకు చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏది వాడినా, ఏ ప్రయత్నం చేసినా, ఎలాంటి ప్రోగ్రామ్కి వెళ్ళినా కానీ, ఏం చేసినా కానీ ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటంటే, మనం పాజిటివ్గా ఆలోచించుకుని, పాజిటివ్గా థింక్ చేసి మనం చేయగలము, నేను చేయగలను, నేను చేస్తాను అని పాజిటివ్గా అనుకుంటున్నప్పుడు మన బ్రెయిన్లో ఫ్లూయిడ్స్ కూడా పాజిటివ్కి సంబంధించిన ఫ్లూయిడ్సే రిలీజ్ అయ్యి మనకి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట శరీరం కూడా. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు మనకు రాదు, మనం చేయలేము, నీకు రాదు, నువ్వు చేయలేవని ఇలాంటి మాటలు ఎక్కువ వింటున్నప్పుడు మనలో కూడా మనకు రాదేమని నిజంగా అనుకుంటూ ఉంటాం అన్నమాట. అట్లా చేయగలిగింది కూడా చేయలేనట్టు మనం ఫీల్ అయ్యి అసలు ప్రయత్నించకుండానే ఆగిపోతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే, ఎంత ఏ వర్క్ చేసేటప్పుడు కానీ, ఏ ప్రొఫెషన్కి వెళ్ళేటప్పుడు కానీ, ఎవరితో కలిసేటప్పుడు కానీ, ఏదన్నా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కూడా మనం పాజిటివ్ థింక్లో నేను చేయగలను, ఇది అవుతుంది, ఇది సక్సెస్ అవుతుంది, ఇది నేను కంప్లీట్ చేయగలను, ఇది నేను సాధించగలను అనుకుంటూ ప్రతిరోజు అదే అనుకుంటూ దానికోసమే ప్రయత్నిస్తూ ఉంటే, పాజిటివ్గా అనుకుంటూ దానికోసమే ప్రయత్నిస్తుంటే, దానికి కావాల్సిన మెటీరియల్ కానీ, నాలెడ్జ్ని కానీ గ్యాదర్ చేసుకుంటూ, స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తే కంపల్సరీగా మనం అనుకున్నది చేయగలుగుతాం, సాధించగలుగుతాం. ఇక్కడ ఒకటే, మనం పాజిటివ్గా అనుకుంటాం, మనకున్న ప్రాబ్లమ్ని పక్కన పెట్టి, మనకు ఏ స్కిల్స్ అయితే ఉన్నాయో, ఏ స్ట్రెంగ్త్స్ అయితే మనలో ఉన్నాయో, మనకు ఏదైతే చేయగలమో, మనకు ఏదైతే ఇష్టం ఉందో, మనం ఏదైతే దాన్ని బాగా చేయగలుగుతామో అలాంటివి సెలెక్ట్ చేసుకుని మనం ఎప్పుడైతే దానికోసం మనం ముందుకెళ్తామో అవి మనం అచీవ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మన బాడీ, మైండ్ కూడా దానికోసం ఎప్పుడు పాజిటివ్గా ఉండి మంచి మంచి ఆలోచనలు కానీ, సజెషన్లు కానీ, సలహాలు కానీ మన బ్రెయిన్ నుంచి కూడా ఆలోచన విధానం పాజిటివ్గా వస్తాయి అన్నమాట. చేసే పని పైన మనం నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ అయిపోయి మన ఆలోచన, మన మనసు కూడా నెగిటివ్గా చెప్తూ ఉంటుంది. పాజిటివ్గా అనుకుంటే పాజిటివ్గా చెప్పింది. కాబట్టి మనం ఏ పని చేసినా, దేనికోసం వెళ్తున్నా, ఎలా చేయాలనుకున్నా, ప్రయత్నించాలనుకున్నా, ఏ చేయాలనుకున్నా పాజిటివ్గా అనుకుని నేను చేయగలను, నేను చేస్తాను అని అనుకుని దానికి కావాల్సిన స్కిల్స్ని కానీ, దానికి కావాల్సిన నాలెడ్జ్ని కానీ, దానికి కావాల్సిన మోటివేషన్ స్కిల్స్ కానీ ఇలాంటివన్నీ డెవలప్ చేసుకుని మనం ప్రయత్నిస్తే 100% సక్సెస్ అవుతాం అనేది గుర్తుపెట్టుకోండి మీరు.